ఎహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం చదువుకున్నాం. నేను చదువుతాను. ప్రభువగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నిన్ను వారి మీదికి రప్పించెదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా తండ్రి, నాయన నాతో మాట్లాడండి తండ్రి, మా అందరితో మాట్లాడండి ప్రభా. నీ కృప మా మీద ఉంచండి తండ్రి. మా ఆత్మీయ నేత్రాలు తెరవండి నాయన, మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. నాతో మాతో అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. నేను ఇప్పుడు చెప్పే మాటలు ఇదివరకు చెప్పాను. కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవచ్చు. అయినా మళ్ళీ చెప్తాను. ఈ సృష్టిలో దృశ్యమైనవి ఉన్నాయి, అదృశ్యమైనవి ఉన్నాయి. కెమిస్ట్రీలో, ఫిజిక్స్లో ఏం చెప్తారు అని అంటే, ఈ సృష్టి మొత్తంలో సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఈ 3 పదార్థాల్లో సమస్తము ఉందంట. గాలి రూపంలో, ద్రవ రూపంలో, ఘన పదార్థం రూపంలో సమస్తం ఉంది. దృశ్యమైనదైనా అదృశ్యమైనదైనా ఏదైనా సాలిడ్ స్టేట్లో, లిక్విడ్ స్టేట్లో, గ్యాసియస్ స్టేట్లో ఉంది. అయితే ఈ సృష్టి మొత్తంలో దృశ్యమైనదైనా అదృశ్యమైనదైనా ఏదైనా మీరు ఈ భూమి మీద కానీ, ఈ వాతావరణంలో కానీ దేన్నైనా మీరు పట్టుకుని ఒక మైక్రోస్కోప్ కిందకి తీసుకుని వస్తే అది అణువులతో తయారు చేయబడి ఉంటుంది. మొత్తం మనకి ఈ భూమి మీద, భూమి వాతావరణంలో, ఆకాశంలో మనకు తెలిసినంత వరకు, మనిషి వెళ్ళగలిగినంత వరకు, మనిషి తెలుసుకోగలిగినంత వరకు, చూడగలిగినంత వరకు, అనుభవించగలిగినంత వరకు సమస్తము అణువులతో తయారు చేయబడి ఉంది. ఈ మనకి కెమిస్ట్రీలో 118 ఎలిమెంట్స్ ఉన్నాయి, 118 అణువులు ఉన్నాయి. మీ శరీరం తీసుకున్నాం అనుకోండి, మీ శరీరం అంతా అణువులతో తయారు చేయబడి ఉంది. నీళ్ళు ఉన్నాయి అనుకోండి, అణువులతో తయారు చేయబడింది. గాలి ఉందనుకోండి, అణువులతో తయారు చేయబడి ఉంది. చెట్లు ఉన్నాయి అనుకోండి, అణువులు, యాటమ్స్తో తయారు చేయబడి ఉంది. మొత్తం 118 రకాల అణువులు ఉన్నాయి ఈ సృష్టిలో. వాటిలో 2 3 కలిపితే ఒక పదార్థం తయారవుతుంది. అది గాలి రూపంలోనో, నీరు రూపంలోనో, లేదా ఒక ఘన పదార్థం సాలిడ్ రూపంలోనో ఒక పదార్థం తయారవుతుంది యాటమ్స్ని కలిపితే. ఈ 118 రకాల అణువుల్లో యురేనియం అని ఒక అణువు ఉంది. ఇది చాలా చాలా అద్భుతమైన అణువు. దీని నుండి మనం ఆశీర్వాదం పొందొచ్చు, దీని నుండి ఒక వ్యక్తి శాపం కూడా పొందొచ్చు. యురేనియం అనే ఆటమ్. ఈ ఆటమ్ భూమిలో దొరికిద్ది, నక్షత్రాల్లో కూడా దొరికిద్ది. ఈ ఆటంలో అణువు అని అంటే దాంట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి. ఒక అణువులో ఈ 3 పదార్థాలు ఉంటాయి, ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అని. యురేనియం అనే ఆ అణువు అది మీ కంటికి కూడా కనపడదు. అది చాలా పవర్ఫుల్. మైక్రోస్కోప్ కింద పెట్టి మీరు చూస్తే ఆ అణువు కనపడుద్ది, యురేనియం అనే అణువు కనపడుద్ది. దీని గుణం ఏంటి అని అంటే, ఈ ఒక్క ఆటంని మీరు పగలగొట్టారు అనుకోండి, దాంట్లో నుంచి పవర్ రిలీజ్ అయింది. లేదా యురేనియం అనే ఆటమ్స్ని 2 తీసుకొచ్చి కలిపారు అనుకోండి, దాంట్లో కూడా పవర్ రిలీజ్ అయింది. పవర్ అంటే శక్తి, శక్తి అని అంటే అగ్ని, పవర్ రిలీజ్ అయింది. మన వాళ్ళు ఈ యురేనియం అనే అణువును పట్టుకుని దాని నుండి కరెంటు తీయటం స్టార్ట్ చేశారు. కరెంట్ అంటే ఇక అది చాలా ఆశీర్వాదమే కదా మనకి. కరెంట్ ఉంటే అన్నిటికీ ఉపయోగపడుద్ది. కానీ ఇదే యురేనియం అనే అణువుని అతిగా పరిశుద్ధ చేసి దాన్ని ప్యూరిఫై చేసి ప్యూరిఫై చేస్తే 99.0% వరకు దాన్ని ప్యూరిఫై చేస్తే దాని పవర్ పెరిగింది. అప్పుడు దాన్ని బాంబు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఈ బాంబు ఎంత పవర్ఫుల్ అంటే
ఎక్కడో విజయవాడలో ఈ యురేనియంతో తయారు చేయబడిన బాంబుని విజయవాడలో వేశారు అనుకోండి, అది అక్కడ పేలితే దాని రేడియేషన్, దాని వెలుగు ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ తయారు చేస్తున్న బాంబులు, ఆ బాంబు ఇప్పుడు వరకు ఏ దేశం మీద రిలీజ్ చేయాల. దానికంటే తక్కువ పవర్ ఉన్న బాంబుల్ని అమెరికా వాళ్ళు జపాన్ మీద వేశారు. హిరోషిమా మీద, నాగసాకి అనే పట్టణాల మీద ఆటం బాంబులు వేశారు. అవి రెండవ ప్రపంచ యుద్ధం అప్పుడు వేశారు. అయ్యే చాలా పవర్ఫుల్ బాంబులు. దాని గురించి ఒక అతను చెప్తా ఏం చెప్పాడు అని అంటే, ఆ బాంబు వేసినప్పుడు వీళ్ళు సముద్రంలో కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. ఆ బాంబు హిరోషిమా అనే పట్టణం మీద పడినప్పుడు వీళ్ళు వాడలో ఉన్నారు. అక్కడి నుండి వెలుగు వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళ ఎదురుగా ఏ మనిషి అయితే ఉన్నాడో ఆ మనిషి యొక్క ఎముకలు కనపడినాయి ఈ కంటికి. వాడలో ఉన్న వాళ్ళ ఎముకలు అంటే ఈ ఎక్స్రే తీసేటప్పుడు ఎలాగైతే ఎముకలు కనబడతాయో అంత పవర్ఫుల్ కిరణాలు ఒక బాడీలోకి వెళ్ళి, మీరు టార్చ్ లైట్ వేసి దాని మీద చేయి పెట్టారనుకోండి, రెడ్గా కనపడింది మీ చెయ్యి. అట్లా ఆ బాంబు ఎక్కడో విజయవాడ అంత దూరంలో పేలితే ఇక్కడికి ఆ రేడియేషన్ వచ్చింది అని అంటే ఒక క్షణం మన కళ్ళు బయర్లు గమ్ముతాయి. అలాంటి రేడియేషన్, అంత పవర్ఫుల్ రేడియేషన్ ఫస్ట్ టైం ఎక్కడ రిలీజ్ అయిందంటే సొదొమ గొమొర్రా పట్టణాల మీద రిలీజ్ అయింది. అంత టెంపరేచర్, అంత రేడియేషన్ రిలీజ్ అయింది. ఆ టైంలో లోతు కుటుంబాన్ని దేవదూతలు బయటికి పంపించేటప్పుడు వాళ్ళతో చెప్పారు, వెనక్కి తిరిగి చూడొద్దు, ఆ రేడియేషన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆమె ఏం చేసింది అని అంటే, లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయింది. ఉప్పు స్తంభం అని మనం మామూలు మాటలతో అంటున్నాం, కానీ రేడియేషన్ ఏం చేసేసింది అని అంటే ఆమెని బూడిద చేసేసేసింది. ఈ ఆటం బాంబు, యురేనియంతో తయారు చేయబడిన బాంబు గనక ఒక పట్టణం మీద పడితే, మీకు నిన్న జరిగిన ఫ్లైట్ క్రాష్లో 1000 degrees హీట్ రిలీజ్ అయింది. 1000 degrees హీట్ అంటే మనిషి యొక్క శరీరం బూడిదైపోయింది. కానీ యురేనియంతో తయారు చేయబడిన ఈ బాంబు, ఈ న్యూక్లియర్ బాంబు ఒక దేశం మీద, ఒక పట్టణం మీద కనుక పడింది అని అంటే ఆ పట్టణానికి ఎంత పవర్ఫుల్గా ఉంటుంది అని అంటే మొత్తం నాశనం అయిపోతుంది. టోటల్గా నాశనం అయిపోతుంది. నాశనం అయిపోవటం అంటే ఏంటంటే, మనిషి కాలి బూడిదైపోతే ప్రాబ్లం లేదు, మనిషి ఆవిరైపోతాడు. ఆ రేడియేషన్కి గనక దగ్గరగా ఉండి ఎవరైనా చూస్తున్నారు అనుకోండి, ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడో బాంబు పడింది, చిన్న బాంబు పడింది. ఈ వ్యక్తి ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటుంటే ఆ నిలబడిన వ్యక్తి యొక్క చర్మమో ఇసుక రాలిపోయినట్లు ఇట్లా రాలిపోతుంది. ఆ వేవ్కి మొత్తం కాలి బూడిదైపోతాడు. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఆ రేడియేషన్. ఆ రేడియేషన్కి ఇక ఎప్పటికీ ఆ పట్టణంలో ఏమీ చేయలేరు. ఆ ఊర్లో కానీ ఆ పట్టణంలో కానీ ఇక మనిషి నివసించడం, చెట్లు మొలవో. ఆ ఏరియా దగ్గరలో ఎవరైనా పిల్లల్ని కంటే వాళ్ళకి ఏదో ఒక అనారోగ్యం వచ్చేసింది, వాళ్ళకి ఏదో ఒక బలహీనత వచ్చేసింది. ఇది యురేనియంతో తయారు చేయబడిన బాంబు. దాన్ని ఏమంటారంటే న్యూక్లియర్ బాంబు అంటారు. అయితే ఈ బాంబులు కేవలం 5 దేశాల దగ్గర ఉన్నాయి. 1 రష్యా దగ్గర, 2 అమెరికా, 3 యూకే యునైటెడ్ కింగ్డమ్, 4 ఫ్రాన్స్, 5 చైనా. వీళ్ళ దగ్గర మాత్రమే ఉన్నాయి బాంబులు. వీళ్ళు 1967వ సంవత్సరం 1967వ సంవత్సరం కంటే ముందు తయారు చేశారు. వీళ్ళు తెలివిగా రెండవ ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఈ 5 దేశాలు వాళ్ళు వచ్చి, ఎవరైనా బాంబు తయారు చేసుకోవాలంటే ఇప్పుడే తయారు చేసుకోండి, 1967 తర్వాత ఇక ఎవరు బాంబులు తయారు చేయకూడదు, బాంబులు మా దేశాల దగ్గరే ఉంటాయి, మేము మాత్రమే ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తాం, మా దగ్గర ఉన్న బాంబులు ఏ దేశం మీద మేము వేయం, ప్రపంచ శాంతి కొరకు మాత్రమే ఆ బాంబులను ఉపయోగిస్తాం అని చెప్పారు. అప్పుడు మన దేశం దగ్గర బాంబు లేదు, ఈ న్యూక్లియర్ బాంబు అనేది మన దగ్గర లేదు.
ప్రపంచ దేశాలన్నీ దానికి ఒప్పుకున్నాయి. ఓకే, మీరు పెద్ద దేశాలు, మీ దగ్గర బాంబులు ఉండటం మంచిదే, మీరు మమ్మల్ని కాపాడుతారని నమ్ముతున్నాము, మీ బాంబులను ఉపయోగించే మా శత్రువులకి బుద్ధి చెప్పాలి, మీరే ప్రపంచానికి పీస్ తీసుకురావాలి అని చెప్పారు. ఇక ఆ తర్వాత ఇక ఎవ్వరు బాంబులు తయారు చేయకూడదు. న్యూక్లియర్ బాంబు అనేది ఈ 5 దేశాలు తప్ప ఇంక ఎవ్వరూ తయారు చేయకూడదు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే, చైనా వాళ్ళు కొన్ని బాంబుల్ని పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చారు, ఆ టెక్నాలజీ ఇచ్చారు తయారు చేసుకోమని. వాళ్ళ దగ్గర ఉన్నాయి, కానీ ఇండియా దగ్గర లేవు. ఇండియా దగ్గర లేకపోతే ఆ టైంలో 1967 తర్వాత పాకిస్తాన్ దగ్గరికి మెల్లిమెల్లిగా బాంబులు వస్తుంటే ఇండియా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అరే, ఇప్పుడు వాడు ఏ క్షణమైనా మన మీద బాంబు వేయొచ్చు అని అనుకుంటే మనోళ్ళు ఎప్పటి నుంచో బాంబు తయారు చేద్దాం అనుకున్నారు. కానీ 1967 తర్వాత ఆంక్షలు వచ్చేసినాయి కాబట్టి ఇక చేయకూడదు. మనోళ్ళు ఏం చేశారు అని అంటే 1998వ సంవత్సరంలో అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఈ 5 దేశాలు ఇంక ఏ దేశం న్యూక్లియర్ బాంబు తయారు చేసినా ఒప్పుకోవట్లేదు కాబట్టి మనం కూడా తయారు చేయాలి కాబట్టి ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ఏంటంటే, రాజస్థాన్ ఎడారిలో పోఖ్రాన్ అనే ప్లేస్లో రహస్యంగా బాంబు తయారు చేద్దామని అనుకున్నారు. అమెరికా వాళ్ళు ఆకాశంలో ఒక శాటిలైట్ పెట్టారు. ఆ శాటిలైట్ ఏమవుతుంది అని అంటే, పగలు ఒకసారి ప్రపంచం మొత్తం తిరిగిద్ది, రాత్రి ఒకసారి ప్రపంచం మొత్తం తిరిగిద్ది. ఆ శాటిలైట్ ఎంత పవర్ఫుల్ శాటిలైట్ అంటే, మీరు రోడ్డు మీదకి వెళ్ళి చేతిలో ఉన్న వాచ్కి మీరు గనక టైం చూసుకుంటున్నారు అనుకోండి, ఆ వాచ్ని అక్కడి నుండి జూమ్ చేసిద్ది. ఆ వాచ్లో టైం ఎంత అయింది అనేది జూమ్ చేసి అది ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి చూడగలిగింది, ఆకాశంలో నుంచి చూడగలిగింది. అంత క్లియర్గా ఆ శాటిలైట్ పనిచేసింది. ఈ అమెరికా వాళ్ళు తయారు చేసిన ఆ శాటిలైట్ నిఘా వర్గంగా అది ప్రపంచం మొత్తం తిరుగుతూ ఉండేది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇండియా బాంబు తయారు చేయకూడదు. అందుకని మనోళ్ళు ఏం చేశారంటే, ఆ శాటిలైట్ వచ్చే టైంకి మొత్తం ఇసుక కప్పేసి ఉండేవాడు. శాటిలైట్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని తొమ్మి టెస్టులు తయారు చేశారు. అలా అమెరికాకి తెలియకుండా 1998వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం అనే ఆయన న్యూక్లియర్ బాంబుని తయారు చేసి మన దేశాన్ని న్యూక్లియర్ పవర్గా మార్చి ఆ 5 దేశాలతో పాటు మన దేశం పేరు కూడా యాడ్ చేశారు. అంటే ఇప్పుడు మన మీదకి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి భయం, న్యూక్లియర్ బాంబు వేస్తామేమోనని. నువ్వు వాక్యం చెప్పకుండా ఇదంతా ఎందుకు చదువుతున్నా అని మీరు నన్ను అడుగుతారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ బాంబుని తయారు చేస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ న్యూక్లియర్ బాంబు తయారు చేయకూడదు. ఎందుకంటే 1967వ సంవత్సరంతో ఎవరైనా బాంబు తయారు చేసుకోవాలంటే తయారు చేసుకోవాలి, అయిపోయింది. అది మన ఇండియా వాళ్ళు చేయకూడదు, బాంబుని తయారు చేయకూడదు. ప్రపంచ దేశాలు ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా ఆ శాటిలైట్ వచ్చే టయానికి వీళ్ళు ఎక్కడ వాళ్ళు ఈవెన్ అది టెస్ట్ చేసేటప్పుడు అబ్దుల్ కలాం రాజస్థాన్లో పోఖ్రాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మిలిటరీ వాళ్ళ డ్రెస్ వేసుకుని వెళ్ళాడు. ఆయన పేరు కూడా మార్చుకున్నాడు, కెప్టెన్గా పెట్టుకున్నాడు అబ్దుల్ కలాం. అటల్ బిహారీ వాజ్పేయి కూడా అక్కడికి మిలిటరీ డ్రెస్లో వెళ్ళాడు అక్కడికి, దాన్ని టెస్ట్ చేసేటప్పుడు చూడటానికి. ఎందుకంటే శాటిలైట్ పై నుంచి వెళ్తున్నప్పుడు ఏమన్నా జూమ్ చేసేది, వీళ్ళు దొరికిపోతారు. అందుకని క్యాప్లు పెట్టుకుంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, అమెరికా వాళ్ళు ఇక్కడ ఏదో జనరల్గా మిలిటరీ వాళ్ళు ఏదో డ్రిల్ జరుగుతుంది అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఇరాన్ ఏం చెప్తుంది అని అంటే, అందరికీ తెలిసేటట్లే చేస్తుంది. ఇప్పుడు బాంబు తయారు చేస్తుంది. యురేనియం అనే అణువుల్ని ఉపయోగించి ఇప్పుడు ఉన్న ఇరాన్ దేశము ఒక బాంబుని తయారు చేస్తుంది. అమెరికా వాళ్ళు ఇంకా వేరే దేశాలు, ముఖ్యంగా అమెరికా ఏం చెప్పింది అని అంటే, నీ దగ్గర ఉన్న యురేనియం అనే అణువుల్ని కరెంటు తయారు చేసుకోవటానికి ఉపయోగించుకో, కానీ బాంబు తయారు చేయొద్దు. ఇరాన్ ఏం చేస్తుంది అని అంటే, కరెంటు తయారు చేసుకుంటాము, కరెంటుని ప్రొడ్యూస్ చేసుకుంటాము అని చెప్పి వాళ్ళు బాంబుని తయారు చేస్తున్నారు. ఇప్పటి వరకు
వాళ్ళు ఎంత యురేనియం గ్యాదర్ చేశారంటే 9 బాంబులు తయారు చేయడానికి, 9 న్యూక్లియర్ బాంబ్స్ తయారు చేయడానికి వాళ్ళు యురేనియంని రెడీ చేసుకున్నారు. ఇప్పుడు ఇరాన్ అనే దేశంకి మీరు న్యూక్లియర్ బాంబ్ ఇస్తే వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ప్రపంచంలో ఏ దేశం మీద వేయరు, డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి ఇస్రాయేల్ దేశం మీదే వేస్తారు. ఎందుకు ఇస్రాయేల్ దేశం మీద వేస్తారు అని అంటే, ఇస్రాయేలీయుడు అనేవాడు అసలు భూమి మీద లేకుండా చెయ్యాలి అని వాళ్ళ ఉద్దేశం. అసలు ఈ థాట్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ పుస్తకంలో నుండి వచ్చింది, వాళ్ళ మతంలో నుండి వచ్చింది. వాళ్ళకి ఇస్రాయేలీయులు అంటే ఇష్టం ఉండదు. వాళ్ళని ప్రపంచంలో లేకుండా తుడిచిపెట్టడమే వాళ్ళ మెయిన్ గోల్. ఇరాన్ ఎక్కడ ఉంది అని అంటే, ఇజ్రాయేలు దేశానికి 2400 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్కి ఇజ్రాయేల్కి మధ్యలో సౌదీ అరేబియా వచ్చింది, జోర్డాన్ వచ్చింది, ఇంకా వేరే దేశాలు వస్తాయి. వాళ్ళకి ప్రాపర్టీ ఇష్యూస్ ఏం లేవు. ఇప్పుడు ఇంటి పక్కన ఇంకొకటి ఉంటే వాళ్ళకి గొడవ రావాలి. 2 ఇళ్ల మధ్యలో ఇంకో ఇల్లు ఉందనుకోండి, అవతల ఇంటికి ప్రాపర్టీ ఇష్యూస్ కూడా గొడవలు రావు. కానీ ఇరాన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే, ఇస్రాయేలు అనే దేశము భూమి మీద ఉండకూడదు, ఇస్రాయేలీయుడు అనేవాడు ఉండకూడదు. వాళ్ళు మామూలు బాంబులు వేయొచ్చు. ఇస్రాయేలీలు ఏమంటున్నారంటే, మీరు మా మీద బాంబులు వేయాలి అని అంటే మామూలు బాంబులు వేయండి, డ్రోన్స్తో బాంబులు వేయండి, రాకెట్లతో బాంబులు వేయండి, ఫ్లైట్లను పంపించి బాంబులు వేయండి. కానీ న్యూక్లియర్ వెపన్ కనుక మా ల్యాండ్ మీద పడితే 100 బాంబులు వేయాల్సిన అవసరంలా, న్యూక్లియర్ బాంబు ఒక్కటి గనక పడింది అని అంటే ఇక ప్రపంచం మొత్తానికి ఇజ్రాయెల్ దేశం ఉండదు. ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్తానికి కూడా అవకాశం ఉండదు. అక్కడ నుంచి భయంకరమైన రేడియేషన్ వచ్చింది. ఆ రేడియేషన్ బట్టి స్కిన్ డిసీజెస్ వస్తాయి, మళ్ళీ పుట్టే పిల్లలు జెనెటిక్ డిజార్డర్స్ వచ్చేస్తాయి. ఆ ల్యాండ్ ఇక ఎందుకో పనికిరాదు. న్యూక్లియర్ బాంబుని ఇరాన్ గనక తయారు చేస్తే, అది తయారు చేసి ఇజ్రాయెల్ మీద కొట్టింది అని అంటే, బైబిల్లో పాలు తేనెలు ప్రవహించే దేశం అనే మాటను మనం కొట్టేయాలి. ఎందుకంటే ఇక అది ఉండదు. ఆ దేశం మీద ఇప్పటికీ సొదొమ గొమొర్రా పట్టణాల మీద దేవుడు గంధకాన్ని, అగ్నిని కురిపించాడు. ఒక మొక్క మీకు అక్కడ కనబడదు. మీరు ఇప్పుడు వెళ్ళండి సొదొమ గొమొర్రా పట్టణాల దగ్గరికి, ఇప్పుడు వెళ్ళండి, ఈరోజు వెళ్ళండి, మీరు అక్కడ 1 గంట సేపు నిలబడలేరు. ఒక విధమైన వాసన వచ్చింది, గంధకం వాసన వచ్చింది అక్కడ. ఇప్పటికి కూడా అక్కడున్న కొన్ని రాళ్ళను తీసి మీరు కొంచెం ఒక మ్యాచ్ బాక్స్ తీసుకుని నువ్వు వెలిగించారు అనుకుని బ్లూ కలర్లో అవి మండుతాయి. గంధకం ఇంకా ఉంది అక్కడ మీరు ఉండలేరు, ఆ వాసన పీల్చుకోలేరు. హిరోషిమా నాగసాకి పనికి రాకుండా అయిపోయినాయి. జపాన్లో అమెరికా వాళ్ళు వేసారు 2 అణుబాంబులు. ఇప్పుడు ఇస్రాయేలు దేశం మీద గనక ఆ బాంబులు పడితే పూర్తిగా దేశం నాశనం అయిపోతుంది. ఇజ్రాయెల్ దేశం యొక్క ప్రాబ్లం ఏంటి అని అంటే, దాని చుట్టూ శత్రువులు ఉన్నారు. ఒకవైపు హౌతీలు ఉన్నారు, ఇంకోవైపు హిజ్బుల్లా వాళ్ళు ఉన్నారు, ఇంకోవైపు హమాస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి ప్రయత్నం ఏంటంటే ఇజ్రాయెల్ దేశాన్ని భూమి మీద లేకుండా చేయాలి అని. కానీ ఇజ్రాయెల్ ఏం చేసింది అని అంటే, హమాస్ వాళ్ళని అనగొట్టేసింది, హిజ్బుల్లా వాళ్ళని అనగొట్టేసేసింది. దాని చుట్టుపక్కల ఉన్న ఆ టెర్రరిస్టులన్నిటినీ అనగొట్టేసేసింది. ఇరాన్ ఏంటంటే, ఎలాగైనా ఇక ఇరాన్కి సపోర్ట్ ఎవరు లేరు. లాస్ట్ అవకాశం ఏంటి అని అంటే, బాంబు తయారు చేయాలా, దాన్ని తీసుకుని వెళ్ళేసేసి ఇజ్రాయెల్ మీద డ్రాప్ చేయాలి. ట్రంప్ అనే వ్యక్తి, అమెరికా అధ్యక్షుడు, ఇరాన్ అధ్యక్షుడిని పిలిచాడు, కూర్చుందాం, మాట్లాడుకుందాం, నీ దగ్గర ఉన్న యురేనియంని ఉపయోగించి కరెంట్ ప్రొడ్యూస్ చేసుకో, సపోర్ట్ చేస్తాం, కానీ బాంబు తయారు చేయొద్దు. కానీ వాళ్ళు బాంబు తయారు చేస్తున్నారు. ఇంకొక 6 నెలల్లోనే, ఇంకో సంవత్సరంలోనే వాళ్ళ చేతుల్లోకి బాంబు వచ్చేసింది. వాళ్ళు ఇంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క బాంబుని ఇజ్రాయెల్ మీద కూడా కొడితే ఇక ఇజ్రాయెల్ దేశం అనేది భూమి మీద లేకుండా అయిపోతుంది. ఒకసారి నెపోలియన్ అనే ఒక గొప్ప వ్యక్తి
అతడు ప్రపంచం మొత్తాన్ని జయించుకుంటూ వస్తూ ఉండినప్పుడు, అతడు ఒకరోజు ఈజిప్ట్లో ఉండినప్పుడు, అంటే ఈజిప్ట్ని కూడా జయించుకుంటూ వచ్చాడు. అతని టెంట్లో అతను కూర్చున్నాడు యుద్ధానికి వెళ్ళబోయే ముందు. ఉదయాన్నే లేచి నెపోలియన్ బైబిల్ తీసుకుని చదువుతుంటే అతడి సైన్యాధ్యక్షుడు ఒక అతను వచ్చి, సార్ మీరు దేవుణ్ణి నమ్ముతున్నారా? అసలు దేవుడు నిజంగా ఉన్నాడా? మీరు ప్రపంచం మొత్తాన్ని జయించుకుంటూ వస్తున్నారు, ఉదయాన్నే బైబిల్ ఎందుకు చదువుతున్నారు అని నెపోలియన్ అడిగారు. అప్పుడు నెపోలియన్ ఏం చేశాడు అని అంటే, తన సైన్యంలో పనిచేస్తున్న ఒక సైనికుడిని పిలిచాడు. అతను యూదుడు. నెపోలియన్ చెప్పాడు, ఈ ఇశ్రాయేలీయుడు, ఈ యూదుడు భూమి మీద ఉండినంత కాలం దేవుడు ఉండినట్లే, ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నాడు. ఇశ్రాయేలును గనక భూమి మీద లేకుండా చేసేస్తే దేవుడు లేడు అన్నట్లే అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఇరాన్ ఉద్దేశం ఏంటి అని అంటే, బాంబు తయారు చేయాలా, దాన్ని తీసుకుని వెళ్ళాలి, దాన్ని పూర్తిగా ఇజ్రాయెల్ దేశం మీద డ్రాప్ చేయాలి, ఇస్రాయేలు ప్రజలు భూమి మీద లేకుండా చేయాలి. అయితే ఇప్పుడు ఈరోజు మీరు న్యూస్లో చూస్తే నిన్న యుద్ధం స్టార్ట్ చేసింది. ఎవరు? ఇజ్రాయెల్ దేశం. ఎందుకు యుద్ధం చేస్తుంది అని అంటే, ఇరాన్ ఎక్కడైతే యురేనియంని తయారు చేసి దాన్ని శుద్ధి చేస్తుందో, బాంబు తయారు చేయడానికి రెడీ చేస్తుందో, అక్కడికెల్లా ఇజ్రాయెల్ వాళ్ళు రాకెట్లతో ఇరాన్ మీద కొడుతున్నారు. ఆ బాంబు తయారు చేసే సైంటిస్టులని ఇప్పటికీ ఈరోజు నేను వచ్చే ముందు ఒక అరగంట ముందు వచ్చిన న్యూస్ ఏంటంటే, అందులో 4 శాస్త్రవేత్తలని చంపేశారు. దాంట్లో నెతాంజ్ అనే ఒక పట్టణంలో న్యూక్లియర్ రియాక్టర్ దగ్గర ఇజ్రాయెల్ వాళ్ళు బాంబులు కొడుతున్నారు. ఇరాన్ చాలా దెబ్బతింటుంది. ఇరాన్ దేశం మీద చాలా భయంకరంగా బాంబులు పడుతున్నాయి. ఇప్పుడు ఇరాన్ కూడా తిరిగి బాంబులు వేస్తుంది. కానీ ఒక విషయం ఏంటి అని అంటే, ఈ క్రమంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తుంది, ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేస్తుంది. ఎన్నడూ లేదు, చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఈ యుద్ధం ఇప్పుడు ప్రారంభమైంది. ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం ప్రారంభమైంది. ఇరాన్ని బైబిల్లో ఏమని పిలిచారు అని అంటే, పారసీక దేశము అని పిలిచారు. ఇప్పుడు వాక్యంలోకి రండి. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 38వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలి ఉండవలెను అని రాయబడింది. వారికి నీవు కావలి ఉండవలెను అని రాయబడింది. ఎవరితో దేవుడు చెబుతున్నాడు అని అంటే, ఈ 38వ అధ్యాయము ఎవరికి రాయబడింది అని అంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్కి రాయబడింది. రష్యా దేశానికి రాయబడింది. రష్యాతో దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు సిద్ధంగా ఉండు, నీతో పాటు ఉన్న వాళ్ళందరినీ సిద్ధం చేయి. నువ్వేం చేస్తావంటే, నువ్వు వాళ్ళకి కావలిగా ఉండు అని అంటున్నాడు. నీతో ఉన్న వాళ్ళందరికీ నువ్వేం చేస్తావు? కావలిగా ఉండు. ఇంగ్లీష్లో ఏమని ఉంటుంది అని అంటే, గాడ్ దెమ్, వాళ్ళకి నువ్వు రక్షకుడుగా, సపోర్ట్గా ఉండు. ఎవరితో దేవుడు చెబుతున్నాడు? రష్యా అధ్యక్షుడు పుతిన్, నువ్వు సిద్ధపడు, నీతో పాటు ఉన్న వారిని కూడా సిద్ధం చేయి. సిద్ధం చేసి నీతో పాటు ఉన్నవారికి నువ్వు ఒక రక్షకుడుగా ఉండు, నువ్వు వారికి కావలిగా ఉండు, నువ్వు వాళ్ళకి గార్డుగా ఉండు. ఎవరికి ఇప్పుడు కావలి కాయాలి అని అంటే, రష్యా దేశము తనతో పాటు ఉన్న వాటిని కావలి కాయాలి. మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. 5వ వచనం చదవండి. నీతో కూడిన పారసీక దేశపు వారిని, కూషీయులను, పూతు వారినందరినీ, డాళ్లును శిరస్త్రోణములను ధరించు వారినందరినీ నేను బయలుదేరదీసేదను అని రాయబడింది.
ఇక్కడ 5వ వచనం చెప్తుంది, నీతో కూడిన పారసీక దేశపు వారిని. పారసీక అంటే ఇరాన్ దేశం. ఇరాన్కి రష్యా దేశం ఏం చేయాలి అని అంటే కావలి ఉండాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది అని అంటే, ఇరాన్ యుద్ధంలో కుప్పకూలిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు రష్యా ఇరాన్కి సపోర్ట్గా వెళ్ళబోతుంది. ఇప్పుడు సపోర్ట్ చేసింది. ఇజ్రాయెల్ దేశానికి అమెరికా సపోర్ట్ చేసింది, ఇరాన్ దేశానికి రష్యా దేశము సపోర్ట్ చేసింది. ఇది ఎందుకు నేను చెప్తున్నాను అని అంటే, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఒక భయంకరమైన అద్భుతమైన యుద్ధం ఉంది. ఆ యుద్ధాన్ని నా దృష్టిలో, నా అభిప్రాయం ప్రకారం మనం చూస్తాం. ఆ యుద్ధం గనక జరిగితే మనం దాన్ని చూస్తాము. ఆ తర్వాత సంఘం ఎత్తబడింది. ఇది నేను నమ్ముతున్నా. కానీ కొంతమంది బైబిల్ పండితులు, కొంతమంది ప్రవక్తలు వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ఆ యుద్ధం మనం చూడము, ఆ యుద్ధం చూడటానికి ముందే సంఘం ఎత్తబడిద్ది అని అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఎత్తబడతాము అనేది దేని మీద ఆధారపడి ఉంది అని అంటే, 38వ అధ్యాయం ఒక సూచన. ఒకవేళ 38వ అధ్యాయంలో ఉన్న యుద్ధం మనం చూడము అనుకోండి, అంటే సంఘం ఇవాళ రేపు ఎత్తబడాలి. ఎందుకంటే ఇశ్రాయేలు దేశం మీదకి రష్యా దండెత్తి రాబోతుంది. దండెత్తి ఎందుకు వచ్చింది అని అంటే, ఇరాన్ దేశము యుద్ధం చేయలేదు, ఇశ్రాయేలీని జయించలేదు, ఇశ్రాయేలీని నాశనం చేయలేదు. ఇరాన్ చేతికి గనక అణుబాంబు ఇస్తే ఇరాన్ వేయగలుగుతాడు, కానీ అణుబాంబు తయారు చేయని ఇట్లా ఇజ్రాయెల్ దేశం. అణుబాంబు ఉంది ఎవరి దగ్గర అంటే రష్యా దగ్గర ఉంది. ఏదైనా బాంబులు వేయాలి అని అంటే రష్యా వేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి లీడ్ తీసుకోవాలి. ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధం చేయటానికి ఇరాన్ పక్షంగా రష్యా దేశము బాధ్యత వహించి ముందుకు రావాలి. ఎందుకంటే 1967లో వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, మీరు బాంబులు తయారు చేసుకోవద్దు, మీకు ఏదైనా అవసరం వస్తే మేము ప్రొటెక్షన్ చేస్తాము అని 5 దేశాలు చెప్పినాయి. ఇప్పుడు 5 దేశాల్లో అమెరికా, యూకే, ఫ్రాన్స్, ఈ 3 దేశాలు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాయి. రష్యా, చైనా దేశము ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు 5 దేశాలు అవి ఫస్ట్లో 1967లో చెప్పినాయి, మేము ప్రపంచాన్ని రక్షిస్తాము, మీరు అణుబాంబులు తయారు చేసుకోవద్దు, ఏదైనా అవసరం అయితే మేము వేస్తాం బాంబులు. కానీ ఇప్పుడు ఏమైంది అని అంటే, 5 దేశాలు, 3 దేశాలు ఒక పక్కకు వచ్చినాయి, 2 దేశాలు ఒక పక్కకు వచ్చినాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం సపోర్ట్ చేసే 3 దేశాలు ఉన్నాయి, ఇరాన్ దేశానికి సపోర్ట్ చేసే 2 దేశాలు ఉన్నాయి. ఇప్పుడు వార్ ప్రారంభం అవుతుంది. ఈ వార్ కేవలం అక్కడికే తీసుకెళ్ళింది. ఈ యుద్ధము అక్కడికే తీసుకెళ్తుంది, లాస్ట్ డేస్కి వెళ్ళే జరిగింది. ఒకసారి 38వ అధ్యాయం 23వ వచనం చదవండి. నేను యెహోవానై ఉన్నానని అన్యజనులు అనేకులు తెలుసుకొనున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకొని వారి ఎదుట నన్ను తెలియజేసుకొందును అని రాయబడింది. అలాగే 8వ వచనం, 38వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి. చాలా దినములైన తర్వాత నీవు శిక్ష నొందుదువు, సంవత్సరముల అంతములో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇశ్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనుల యొద్దకు, ఆయా జనులలో నుండి రప్పింపబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకు నీవు వచ్చేదవు అని రాయబడింది. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, సంవత్సరముల అంతములో అని రాయబడింది. సంవత్సరముల అంతములో. సంవత్సరముల అంతము అనంటే అది చివరి దినాలు. ఇంకొక మాట కూడా ఉంటుంది, అంత్య దినాలలో ఇది సంభవిస్తుంది అని ఉంటుంది.
ఇదే అధ్యాయంలో అంత్య దినములలో అది సంభవిస్తుంది అని ఉంటుంది. తర్వాత మీరు దాన్ని చూడొచ్చు. ఈ యుద్ధం జరిగే టైమింగ్ ఏంటి అని అంటే సంఘం ఎత్తబడే దినం వచ్చింది అని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే నిన్న ప్రారంభమైన యుద్ధం డెఫినెట్గా ఈ యుద్ధంకే దారి తీసింది. ఈ యుద్ధం ప్రారంభం కాకముందు న్యూస్ ఛానల్స్లో ఏం చెప్తున్నారు అంటే ఇక యుద్ధాలు ఆగవు, 3వ ప్రపంచ యుద్ధంలోకి వెళ్తుంది. 3వ ప్రపంచ యుద్ధానికి ఎందుకు వెళ్తుంది? 5 దేశాలు ఎవరి దగ్గర అయితే అణుబాంబులు ఉన్నాయో అవి అన్నీ ఒక్కటిగా ఉండాలి. అవి ప్రపంచాన్ని పీస్లోకి నడిపించాలి, సమాధానంలోకి నడిపించాలి. ఆ 5 దేశాలే విడిపోయి 2 గ్రూప్స్గా అయిపోయిన తర్వాత బైబిల్ ప్రకారము పారసీక దేశం దానియేలు ఒకరోజు ఏం చేస్తాడంటే ఉపవాసం అంటాడు. ఉపవాసంలో ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. దానియేలు ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ఇశ్రాయేలీలు పాపం చేశారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీల్ని శిక్షించడానికి ఇరాక్ దేశం నుంచి, బబులోను దేశం నుంచి నెబుకద్నెజర్ అనే రాజును పంపించాడు. ఆ రాజు ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చి ఇశ్రాయేలీల్ని చాలామందిని చంపేసి చాలామందికి సంఖ్యలేసి తన దేశంలోకి తీసుకుని వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు దానియేలు, షడ్రకు, మీషాకు, అబేద్నెగో, ఎస్తేరు, ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ సంఖ్యలలో ఇరాక్ దేశానికి వెళ్ళారు. ఇర్మియా వాళ్ళకి ఏం చెప్పాడంటే, బాబు మీరు ఆ దేశానికి వెళ్తారు, ఈ యెరూషలేం పట్టణాన్ని నెబుకద్నెజర్ కాల్చేశాడు, మీ ఇల్లు కూల్చేశాడు, చాలామందిని చంపేశాడు. కానీ మీరు భయపడొద్దు, మీరు ఇరాక్ దేశంలో 70 సంవత్సరాలు ఉంటారు. 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని దేవుడు మరలా ఈ దేశంలోకి తీసుకుని వస్తాడు, నిరీక్షణ కలిగి ఉండండి అని ఇర్మియా ఒక పుస్తకంలో రాసి ఆ గ్రంథాన్ని పోయే వాళ్ళకి ఇచ్చి పంపుతాడు. ఆ పుస్తకము పోయేటప్పుడు దానియేలు చేతుల్లో పట్టుకుని వెళ్తాడు. దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు, మనం ఉపవాసం ఉన్నప్పుడు బైబిల్ ఎలా చదువుతామో దానియేలు ఉపవాసం ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవటం స్టార్ట్ చేశాడు. ఇర్మియా గ్రంథం చదువుతున్నప్పుడు దానియేలుకి ఆ మాట వచ్చింది, దేవుడు 70 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీల్ని వారు బందీలుగా ఉన్న బబులోను దేశం నుంచి తిరిగి వాళ్ళ దేశానికి పంపిస్తాడు అనే విషయం అక్కడ చదువుతాడు. అప్పుడు దానియేలు లెక్క పెడతాడు, ముసలోడు అయిపోయేటప్పటికి లెక్క పెడితే కరెక్ట్గా 70 సంవత్సరాలు అయిపోతాయి. అందుకు దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు, ప్రభువా మాకు 70 సంవత్సరాలు శిక్ష విధించావు, నీ ప్రవక్తకి నువ్వు తెలియజేసినట్లుగా ఇప్పుడు 70 సంవత్సరాలు పూర్తయిపోయినాయి, మమ్మల్ని మా దేశంలోకి పంపించేసాయి. ఇరాక్ దేశంలో ఉండి ప్రార్థన చేస్తాడు, మమ్మల్ని యెరూషలేములోకి పంపించు, ఇశ్రాయేలు దేశంలోకి పంపించు అని. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని పరలోకం నుండి గాబ్రియేలు దూతను కిందకు పంపిస్తాడు. గాబ్రియేలు దూత దానియేలు దగ్గరికి వచ్చేటప్పుడు ఆకాశంలో మేఘాల మీద పారసీక దేశానికి సంబంధించిన ఒక ఆత్మ గాబ్రియేలు దూతను అక్కడ ఆపుతాడు. ఆ ఆత్మ అది సాతాను. వాడి సింహాసనం ఎక్కడ వేసి కూర్చున్నాడంటే పారసీక దేశం మీద వేసి కూర్చున్నాడు. దానియేలు అప్పుడు ఎక్కడున్నాడంటే ఇరాక్ 2 కలిసి ఉంది. అప్పుడు ఇరాన్ దేశంలోనే ఉన్నాడు, అతని పాదాలు అక్కడే ఉన్నాయి. పారసీక దేశం అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ల్యాండ్కి సంబంధించిన ఒక ఆత్మ, అది సాతాను, ఆ వాయుమండలంలో గాబ్రియేలు దూతను కిందకి దిగిరాని ఇట్లా 21 రోజులు ఆ ఆత్మ, ఆ సాతాను యొక్క పారసీక దేశపు ఆత్మ దానియేలు కొరకు వచ్చిన గాబ్రియేలు దూతను అక్కడ ఆపేసాడు. ఎందుకు ఆపాడు అని అంటే ఆ గాబ్రియేలు దూత భూమి మీదకి వస్తే దానియేలుతో మాట్లాడతాడు. దానియేలుకి ఒక వర్తమానం పంపించాడు పరలోకం నుండి దేవుడు. ఆ వర్తమానము దానియేలు వింటాడు, దానియేలు పుస్తకంలో రాస్తాడు. అందులో ఆ వర్తమానంలో ఏముంది అని అంటే యేసు ప్రభువు తిరిగి ఇంకోసారి భూమి మీదకు వస్తాడు, యెరూషలేం పట్టణంలో సింహాసనం వేసుకుని కూర్చుని ఉంటాడు, రాజ్య పరిపాలన చేస్తాడు, ఇశ్రాయేలీలు ఆ దేశంలో వర్ధిల్లుతారు,
ఆ దేశంలో యేసు ప్రభు సింహాసనం వేసుకుని కూర్చుని మొత్తం ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అనే సందేశము గాబ్రియేలు దూత దానియేలు దగ్గరికి తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే, యేసు ప్రభువు రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన తన సింహాసనాన్ని అమెరికాలో వేయడం, ఇండియాలో వేయడం, చైనాలో వేయడం, ఇశ్రాయేలు దేశంలో వేస్తాడు. యేసు ప్రభు తన పాదాల ఆ దేశంలో పెడతాడు. యేసు ప్రభు సింహాసనం యెరూషలేం పట్టణంలో ఉండబోతుంది. దేవుడు ఆ పట్టణంలో నివసించబోతున్నాడు. ఈ ప్రవచనాలు ఒక అణుబాంబును గనక తీసుకెళ్ళి ఇశ్రాయేలు జాతినే లేకుండా చేసేస్తే అప్పుడు ప్రవచనాలు వ్యర్థమైపోతాయి, అప్పుడు నిరర్ధకం అయిపోతాయి. అసలు ప్రవచనమే భూమి మీద రిలీజ్ కాకపోతే, దేవుడు పంపించిన సందేశాన్ని భూమి మీద రానియకుండా దెయ్యాలు గనక ఆపగలిగితే అప్పుడు వీళ్ళకి వాగ్దానం ఉండదు, ప్రాఫెసీ ఉండదు, అప్పుడు వాళ్ళది అంతమైపోతుంది. అందుకనే పారసీక దేశానికి సంబంధించిన ఆత్మ గాబ్రియేలు దూతని మిడ్ ఎయిర్లో ఆకాశంలో ఆపటానికి ట్రై చేశాడు. మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే, పారసీక దేశము అని అంటే అది ఇరాన్ దేశం. ఇరాన్ దేశంలో నివసిస్తున్న ప్రజలు, ఇరాన్ దేశంలో ఉంటున్న జాతి వాళ్ళు భూమి మీద ఉన్న ఇశ్రాయేలీలకి వ్యతిరేకం. ఇరాన్ దేశాన్ని పైన ఉన్న నిలబడి ఉన్న ఆత్మలో, ఆ ఆత్మలో దేవుని దూతలకి ఇశ్రాయేలు పక్షంగా ఉన్న వాటికి వ్యతిరేకులై. ఇవన్నీ ఏంటంటే టెరిటోరియల్ స్పిరిట్స్. దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు అని అంటే 38వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను చూడండి. ప్రభువుకు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నిన్ను వారి మీదకి రప్పించదనని పూర్వమందు ఏటేటా ప్రవచించుచూ వచ్చిన ఇశ్రాయేలీయులైన నా సేవకుల ద్వారా నేను సెలవిచ్చిన మాట నిన్ను గూర్చినదే కదా అని అంటున్నారు. యాక్చువల్గా 38వ అధ్యాయంలో రాయబడిన యుద్ధము అంతకుముందు ఎక్కడా లేదు, తర్వాత ఎక్కడా లేదు ఈ యుద్ధం గురించి. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, దేవుడు తన ప్రవక్తలకి చెప్పాడంట ఈ యుద్ధం జరగబోతుంది అని. ఒకసారి కాదు, ఏటేటా చెప్పాడంట. అంటే ప్రతి సంవత్సరం దేవుడు ఈ యుద్ధం గురించి మాట్లాడాడు. ఈ యుద్ధం గురించి మాట్లాడాడు. దేవుడు అంటున్నాడు, ఏటేటా నా ప్రవక్తల ద్వారా మాట్లాడింది నిన్ను గుర్చే కదా. ఇది అంత్య దినాల్లో జరిగింది, ఇది చివరి దినాల్లో జరిగింది, ఇది సంఘం ఎత్తబడబోయే ముందు జరిగింది. ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. నేను ఒకళ్ళని అడిగాను, 242 మంది కెనడా దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు, పోర్చుగీస్ దేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు, యూకేకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. 242 మంది ఆ ఫ్లైట్లో ఉన్నారు. ఆ ఫ్లైట్ ఎగిరిన 3వ నిమిషంలోనే అది నేల మీద పడింది. దాంట్లో ఆ పేలుడికి ఆ 1,00,000 లీటర్ల పెట్రోల్ ఒక్కసారిగా కాలేసరికి 1000 డిగ్రీ సెంటిగ్రేడ్, 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ హీట్ జనరేట్ అయింది. 1000 డిగ్రీలు అని అంటే ఏంటంటే, ఐరన్ ఇట్లా నీరులాగా మారిపోతుంది, ఇనుము కూడా నీరులాగా మారిపోతుంది. అంత భయంకరమైన హీట్ ఒక 5-10 సెకండ్లు అలా కనబడింది. అంత హీట్ జనరేట్ అయింది. 242 మంది ఒక్క క్షణంలో చనిపోయారు. వాళ్ళు ఎంతమంది రక్షణ పొందారో ఎంతమంది రక్షణ పొందలేదో మనకు తెలియదు. వాళ్ళల్లో ఎంతమంది ఆత్మలో దేవుని దగ్గరికి వెళ్ళినాయో లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళలేదో మనకు తెలియదు. కానీ ఒక విషయం ఏంటి అని అంటే, మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు. మనము లాస్ట్ డేస్లోకి వచ్చేసాం. బైబిల్లో ఏ ప్రవచనాలు అయితే రాయబడి ఉన్నాయో అవి మనం తెలుసుకుంటున్నామో అవి నెరవేరే కాలంలోకి వచ్చేసాం. ఇప్పుడు మీరు చేయాల్సిందేంటి? మనం సంఘం ఎత్తబడిద్ది అని అంటున్నాం, ఎత్తబడే దినాల్లో ఉన్నాము అని అంటున్నాం. మనం ఏం చేయగలుగుతాం? మనం ఏం చేయలేం. మీరు ప్రవచనాన్ని నెరవేర్చలేరు, ప్రవచనాన్ని ఆపలేరు. అవన్నీ దేవుడు తన స్వాధీనంలో పెట్టుకున్నాడు. కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, టైమింగ్ అర్థమవుతుంది మనకి. మనం ఏ కాలంలో ఉన్నామో ఏ టైమింగ్లో ఉన్నామో అర్థమవుతుంది.
ఇప్పుడు మనం ఏదైనా చేయగలిగితే, దేవునికి సహకరించాలి అని మీకు ఉంటే, మీరు చేయగలిగింది ఒకే ఒక్క పని. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. దయచేసి నేను చదువుతాను, చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అని. ఒక ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్కి కలలో కనపడ్డాడు. ఏం జరిగింది అని అంటే, ఒక విశ్వాసి ఉన్నాడు, ఒక బిలీవర్. ఆయనకి ఒక అవిశ్వాసి అయిన ఫ్రెండ్ ఉన్నాడు. వీళ్ళిద్దరు కలిసి తిరుగుతూ ఉంటారు. బాల్యం నుంచి యవ్వన వయసు వచ్చేంత వరకు వీళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఈ విశ్వాసి వాక్యం చదువుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు, చర్చ్కి వెళ్తాడు, అన్నీ చేస్తాడు. తర్వాత ఆ అవిశ్వాసి అయిన స్నేహితుడితో తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు ఆ అవిశ్వాసి అయిన స్నేహితుడు అతడు యాక్సిడెంట్లో చనిపోయాడు. చనిపోయిన కొద్ది దినాల తర్వాత ఈ పిల్లోడికి కల వచ్చింది. ఆ కల్లో ఆ స్నేహితుడు కనపడ్డాడు. స్నేహితుడు కనబడి పెద్ద కేకలు పెట్టి అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులు వినపడతాయి. ఆ అరుపులు పెద్దగా శబ్దంతో ఏమంటాడంటే, అరే నువ్వు నాకు ఒక్క రోజన్నా యేసు ప్రభు గురించి ఎందుకు చెప్పలేదు? ఎందుకురా నన్ను రక్షించలేదు? ఈరోజు నేను ఈ నరకపు యాతన అనుభవిస్తున్నా, ఈ మంటలు నన్ను కాల్చేస్తున్నాయి, నాకెందుకు చెప్పలేదు? నాతో తిరిగావు, నేను నీకు అంత అవకాశం ఇచ్చాను, ఒక్క రోజన్నా నాకు ఎందుకు నువ్వు దేవుని గురించి చెప్పలేదు? నన్నెందుకు రక్షించలేదు అని పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. అరుస్తా తన ఆఖరి మాటలు ఏమన్నాడంటే, ఇదిగో అగ్ని నన్ను కాలుస్తుంది, అగ్ని నన్ను ఈడ్చుకొని పోతుంది, నన్నెందుకు రక్షించలేదు, నన్నెందుకు రక్షించలేదు, నన్నెందుకు రక్షించలేదు అని ఆ వాయిస్ అలా పెద్ద పెద్దగా అయిపోయింది. ఈ అబ్బాయి ఉలిక్కి పెళ్ళేశాడు. ఆ కళ ఇతను మర్చిపోవాలన్నా మర్చిపోవాలా. భూమి మీద ఉన్న మనము ఒకసారి నరకంలోకి వెళ్ళామనుకోండి, మీకు తెలిసిన వాళ్ళు మీ వైపు ఏలు పెట్టి అదే మాట అంటారు, మాకెందుకు చెప్పలేదు, మాకెందుకు చెప్పలేదు, మమ్మల్ని ఎందుకు రక్షించలేదు అని. మనము ఎత్తబడతాం, అది 100% జరిగింది. కానీ భూమి మీద మనకి దేవుడు ఎందుకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ఎందుకు ఐశ్వర్యం ఇస్తున్నాడు, ఎందుకు పేరు ప్రఖ్యాతులు ఇస్తున్నాడు, ఎందుకు స్వస్థపరుస్తున్నాడు, ఎందుకు కాలాన్ని ఇస్తున్నాడు అని అంటే, మీ ఉద్యోగం మీరు చేసుకోవటానికి, మీ డబ్బులు మీరు సంపాదించుకోవటానికి, మీ బతుకులు మీరు బతకటానికి కాదు. ఈ రాజ్య సువార్త సకల జనములకి ప్రకటించాలి. అది మీ బాధ్యత. మిమ్మల్ని దేవుడు లెక్క అడగకపోవచ్చేమో కానీ మీరు చెప్పనందుకు నరకంలోకి వెళ్ళిపోయిన అనేక మంది మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తారు. ఆమె గనక నాకు చెప్పున్నట్టుగైతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. ఇది నిజంగా జరిగింది. యేసు ప్రభు లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం దగ్గర నుండి 31వ వచనం వరకు ధనవంతుడు గురించి చెప్తా, ధనవంతుడు అగ్నిలోకి వెళ్ళిపోయి అక్కడ వేడుకుంటాడు, ఎవరైనా ఒక్కళ్ళు వెళ్ళి మా వాళ్ళకి చెప్తే బాగుండు, మాకెవరు చెప్పలేదు అని. ఇప్పుడు మనం ఏ దినాల్లో ఉన్నాము అనంటే, మీ కుటుంబాలని మీరు రక్షించాలి, మీ స్నేహితుల్ని మీరు రక్షించాలి. దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు, కానీ ఏం చేస్తారు? దేవుడు మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా మారుస్తాడు, కానీ ఐశ్వర్యం ఎందుకు? ఏం ఉపయోగం? దేవుడు మీకు ఆయుష్ కాలాన్ని ఇస్తాడు, గర్భఫలాన్ని ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, మీరు అడిగినవి అన్నీ ఇస్తాడు. దేవుడు చాలా మంచి దేవుడు. మీరు అడుగుతూ ఉంటుంటే ఆయన ఇస్తూ ఉంటాడు, కానీ దానివల్ల ఉపయోగం ఏంటి? ఈరోజు మీరు ఏదైనా చేయగలిగితే మీరు చేయగలిగింది ఒకటే, సమర్పణ. దేవుని కొరకు మిమ్మల్ని మీరు అప్పగించుకుని, ప్రభువా నువ్వు ఏం చెప్తే అది చేస్తాను నాయన, చివరి దినాల్లో నేను ఎత్తబడతాం మాత్రమే కాదు ప్రభువా, అనేక మందిని నేను రక్షించాలి అని ఒకసారి మీరు అడగాలి. ఒకవేళ ఆ ఫ్లైట్లో
ఎవరైనా ఒకవేళ ఉన్నట్టుగైతే, అంటే వాళ్ళు వెళ్ళిపోయారు, బతికున్న మనము ఉన్నట్టుగైతే ఈరోజు ఉండేవాళ్ళం కాదు. దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనము ఈ రాజ్య సువార్త సకల జనములకు ప్రకటించాలి. అది బాధ్యత మీ మీదే ఉంది. మీరే సువార్తకి సహకరించాలి, సువార్తను తీసుకుని వెళ్ళాలి, సువార్తకి ద్వారాలు తెరవాలి. ఈ లాస్ట్ డేస్లో భూమి మీద దేవునికి ఉన్న ఒకే ఒక్క పని చర్చి కట్టడం కాదు, బిల్డింగ్లు కట్టడం కాదు, రాజ్య సువార్త సకల జనములకు ప్రకటించాలి. మిమ్మల్ని దేవుడు ఇప్పుడే స్వస్థపరుస్తాడు, కానీ ఆ స్వస్థత ఎందుకు చేస్తాడో తెలుసా? సాక్ష్యం ఇవ్వటానికి. నీ సాక్ష్యాన్ని బట్టి దేవుడు నిన్ను వాడుకుంటాడు. నువ్వు మాట్లాడటం స్టార్ట్ చేయాలి. నీకు అభిషేకం ఇస్తాడు, కానీ అభిషేకం ద్వారా ఏం చేస్తావు? వరాలు ఇస్తాడు, ఏం చేస్తావు? ఐశ్వర్యం ఇస్తాడు, ఏం చేస్తావు? గర్భఫలాన్ని ఇస్తాడు, ఏం చేస్తావు? బైబిల్లో చాలామంది వాళ్ళకి కలిగింది దేవుని బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు. హన్నా అంది, నాయనా నువ్వు నాకు పిల్లల్ని ఇస్తే చాలు నాయన, ఒక్క కుమారుని నువ్వు, ఆ కుమారుని నీ సేవకి ఇచ్చేసేస్తాను. కొంతమంది వాళ్ళ ఇంటి పైన ఒక రూమ్ కట్టించి సేవకుడికి ఇచ్చారు. బైబిల్లో దేవుడు వాళ్ళకి అద్భుతాలు చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సువార్త కొరకు సహకరించే వ్యక్తుల్ని దేవుడు ఇంకా ఇంకా ఆశీర్వదిస్తాడు. మీరు చేయగలిగింది ఏదైనా ఉంది అని అంటే ఈ భూమి మీద రాజ్య సువార్త ప్రకటించాలి. అవసరమైతే మీ బంధువుల ఇళ్ళకి వెళ్ళండి, మీ స్నేహితుల ఇళ్ళకి వెళ్ళండి. మీరు ఎత్తబడబోతున్నారు, కానీ వాళ్ళకి అర్థమయ్యేలాగా దేవుని గురించి మాట్లాడటం స్టార్ట్ చేయండి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం అంత్య దినాల్లో ఉన్నాము, ప్రవచనాలు నెరవేర్పు కాలంలోకి మనం వచ్చేసాము. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఇప్పుడు నీకు అర్థమైన అర్థం కాకపోయినా సడన్గా ఆకాశంలో ఒక పోర మోగపోతుంది. మీ పాదాలు ఈ భూమి మీద నుంచి లెగిసి మేఘాల మీదకి వెళ్తే మీరు యేసు ప్రభువుని చూస్తారు. యేసు ప్రభుని చూసినప్పుడు మీకు సంతోషం వచ్చింది. కానీ మీ వెనకాల చాలామంది విడవబడతారు, చాలామంది నశించిపోతున్నారు, చాలామంది అగ్ని గుండంలోకి వెళ్ళిపోతున్నారు. వారికి సువార్త ఎవరు ప్రకటిస్తారు? నువ్వెందుకు ఈ భూమి మీద ఇంకా బతికున్నావో తెలుసా? నిన్ను దేవుడు ఎందుకు ఆరోగ్యవంతుడుగా, ఐశ్వర్యవంతుడుగా, శాశ్వతంగా అయిన దావీదుకు చూపిన కృపని మీకెందుకు చూపిస్తున్నాడో తెలుసా? మీరు నోరు తెరిచి మీ బంధువులతో మాట్లాడాలి, మీ స్నేహితులతో మాట్లాడాలి, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినన్నా మీరు లాగాలి. మనం ఆ దినము సమీపించే కొలది మనము దేవుని కొరకు మన జీవితాలను అప్పగించుకుంటూ ఇతరులను కూడా మనం సిద్ధపరచాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. యేసు ప్రభు మీకు ఆరోగ్యం దయచేస్తాడు. యేసు ప్రభు మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. యేసు ప్రభు మీకు దీర్ఘాయువుని ఇస్తాడు. ఈ రాత్రి మీరు ఇక్కడ ఎందుకోసమైతే వచ్చారో ఆ కార్యాలను దేవుడు సఫలపరుస్తాడు. మీరు ఇప్పుడు ఇక్కడ ఏది అడుగుతారో అది దేవుడు చేస్తాడు. కానీ మీరు దేవునితో ఒక మాట ఇవ్వాలి. దేవునితో, యేసయ్యతో చెప్పండి. యేసయ్యకు ఒక మాట ఇవ్వండి. యేసయ్యతో ఒక నిబంధన చేసుకోండి. ప్రభువా, ఈ రోజు నుండి నేను నీ కోసం బతుకుతాను నాయన. నీ రాజ్య సువార్త కొరకు బతుకుతాను తండ్రి. నా పిల్లలు నాకు ముఖ్యం కాదు ప్రభువా. నా ఐశ్వర్యం నాకు ముఖ్యం కాదు నాయన. నా ఆరోగ్యం నాకు ముఖ్యం కాదు ప్రభువా. నా ఆయుష్ నాకు ముఖ్యం కాదు ప్రభువా. నీవే నాకు ముఖ్యం ప్రభువా. నీ పని నాకు భారం ఉండాలి తండ్రి. నీ రాజ్య సువార్త కొరకు నా భుజాన్ని అప్పగిస్తున్నాను నాయన. నా భుజం మీద నీ భారం పెట్టు ప్రభువా. ఈ చివరి దినాల్లో నేను మోస్తాను నాయన. నీ పని చేస్తాను ప్రభువా. నీ పని చేస్తాను నాయన. యేసయ్యా, నీ పని చేస్తాను నాయన. యేసయ్యా, నీ కార్యం జరిగిస్తాను తండ్రి. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఒక్కసారి కళ్ళు మూసుకుని నీ హృదయం తెరిచి దేవునితో మాట్లాడు. దేవునితో మాట్లాడు. నీకేం కావాలో అడుగు. ఈ రాత్రి ఏదైనా స్వస్థత కావాలా? ఏదైనా ఆరోగ్యం కావాలా? దేవుడు నీకు ఏదైనా అద్భుతం చేయాలని నువ్వు కోరుకుంటున్నావా?
అసలు నువ్వు యేసయ్య దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నావు? నీకేం కావాలి? ఈ రాత్రి యేసయ్యతో మాట్లాడు, యేసు ప్రభుతో మాట్లాడు. ప్రభువా, నాకు అభిషేకం కావాలి నాయన అని అడగండి. ప్రభువా, నాకు నీ కృపావరాలు కావాలి నాయన, నాకు ప్రవచనాలు కావాలి ప్రభువా, నేను దర్శనాలు చూడాలి ప్రభువా, నాకు నీ ఆత్మని ఇవ్వు నాయన, నాకు అభిషేకం కావాలి నాయన. నీకేం కావాలో అది అడుగు. నా ప్రియమైన సహోదరి, నా ప్రియమైన సహోదరుడా, ఈ రాత్రి నీకేం కావాలో అడుగు. యేసయ్య అది నీకు చేస్తారు. నీ జీవితంలో నువ్వు ఏం కోరుకుంటున్నావు అది ప్రభు నీకు అనుగ్రహిస్తారు. నువ్వు చేయాల్సిందల్లా ఈ రాత్రి నీ నోరు తెరిచి, నీ హృదయం తెరిచి ఒక్క మాట యేసయ్యతో మాట్లాడు. యేసయ్యతో మాట్లాడు. నీకేం కావాలి? ప్రమోషన్ కావాలా? అప్పులు తీరాలా? ఐశ్వర్యం కావాలా? వివాహాలు జరగాల? కుటుంబంలో సమాధానం కావాలా? ఈ రాత్రి మీరు యేసయ్యని కలవటానికి ఇక్కడికి వచ్చారు. ఈ రాత్రి మీకేం కావాలో అడగండి, యేసయ్యని అడగండి. ప్రభువా, ఇందుకొరకే నేను వచ్చాను నాయనా అని అడగండి. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది యేసయ్యతో చెప్పాల్సిన మాట, ప్రభువా, నా జీవిత కాలం అంతా నీ సేవ చేస్తాను నాయన, నీ పనిని భరిస్తాను, నీ భారాన్ని మోస్తాను ప్రభువా, రాజ్య సువార్త కొరకు నా భుజాన్ని అప్పగిస్తాను నాయన. నాయనా, నాకు సహాయం చేయి ప్రభువా. యేసయ్యా, యేసయ్యా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నా, నన్ను వాడుకో ప్రభువా. నేను పరలోకానికి రాకపోయే ముందు అనేకులకు సువార్త నేను ప్రకటించాలి ప్రభువా. దేవుని కుమారి, దేవుని కుమారుడా, నీకేం కావాలో అది ప్రభు చేస్తాడు. కానీ నీ జీవితాన్ని యేసయ్యకి అప్పగించు. ఈ రాత్రి యేసయ్యకి నువ్వు కావాలి. ఈ రాత్రి రాజ్య సువార్త ప్రకటించడం కొరకు నువ్వు కావాలి. నీ ఆరోగ్యం యేసయ్యకి కావాలి, నీ ఆయుష్ యేసయ్యకి కావాలి, నీ కుటుంబం యేసయ్యకి కావాలి. నిన్ను ఉపయోగించి భారతదేశానికి సువార్త అందిస్తాడు. ఈ రాత్రి యేసయ్యతో మాట్లాడు. యేసు ప్రభుకి ఏం చేస్తున్నాం మనం? యేసయ్య సమయం ఇస్తున్నాడు. సంఘాన్ని తీసుకెళ్లే దినం దగ్గరికి వచ్చేసింది. సంఘం పరలోకానికి వెళ్ళే దినం దగ్గరికి వచ్చేసింది. ఈ రోజు సంఘం ఎత్తబడి పరలోకానికి వెళ్తే నువ్వు ఎంతో కోల్పోయి ఉండేదాన్ని. ఎంతో మందికి సువార్త ప్రకటించాల్సిన నువ్వు నీ అంతటి నువ్వే పరలోకానికి వెళ్ళిపోతే మిగిలిపోయి ఉన్న వారు విడవబడతారు, నరకంలోకి వెళ్ళిపోతారు. దేవుడు వాళ్ళకి సమయం ఇచ్చాడు, మనకి సమయం ఇచ్చాడు. ఈ రాత్రి యేసయ్యతో మాట్లాడు. ఎంతో మంది నశించిపోతున్నారు, వాళ్ళు రక్షించబడాలి. ఈ రాత్రి యేసయ్యకి ఆ భారం ఉంది. ఆ భారాన్ని మీ భుజాల మీద తీసుకోండి. యేసయ్య భారం మీరు భరించండి. యేసయ్య బాధ మీరు అనుభవించండి. యేసయ్య ఆశ మీరు తీర్చండి. యేసయ్య కోరిక మీరు తీర్చండి. ఈ అంత్య దినాలలో దేవుని కొరకు బ్రతకటం నేర్చుకోండి. మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం, వారి భవిష్యత్తు కోసం కాదు ఈ దినాలు. ఈ దినాలు యేసయ్య కోసం బ్రతకాలి. ప్రతి సెకండ్, ప్రతి మినిట్ యేసయ్యకి అప్పగించుకోండి. ఇక సమయం లేదు, ఇక అవకాశం లేదు. వీఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. ఏదైనా చేయగలిగితే ఈ రాత్రే చేయగలుగుతాం, ఈ రాత్రే చేయగలుగుతాం. తీర్మానం తీసుకో. ఇక ఇంతకాలం నువ్వు బతికేవు, అయిపోయింది, చాలు. ఇక ఈ రాత్రి మనము తీర్మానం చేసుకోవాల్సిన దినం. స్వస్థతలు యేసు ప్రభు అద్భుతంగా జరిగిస్తాడు, అది ప్రాబ్లం లేదు. ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, కృపిస్తాడు, కావాల్సింది ఇస్తాడు. కానీ అన్నిటికంటే ముఖ్యం యేసయ్యకి సమర్పించుకో. యేసయ్యతో చెప్పు, ప్రభువా, నేను నీ కోసం బతుకుతాను నాయన. ఐ విల్ లివ్ ఫర్ యూ లార్డ్, ఐ విల్ లివ్ ఫర్ యూ లార్డ్. నీ కోసం బతుకుతాను నాయన, నీ కోసం బతుకుతాను, నీ కోసమే బతుకుతాను. లెట్స్ ప్రే. కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందామండి. దేవుని కుమారి, దేవుని కుమారుడా, ఈరోజు ఈ రాత్రి నీ తల మీద నూనె పోసి, నీ తల మీద చేతులుంచి ప్రార్థన చేయబోతున్నాం. ఈ ప్రార్థన జరిగేటప్పుడు మీరు కళ్ళు మూసుకుని మీకేం కావాలో యేసయ్యని అడుగుతా ఉండండి. మీరు అడిగింది ప్రభు నెరవేరుస్తాడు. కానీ తీర్మానం తీసుకోండి. యేసయ్యా, నువ్వు నాకు ఇలాగ చేస్తే నాయనా నేను నీ కోసం జీవిస్తాను నాయన. ప్రార్థన చేసుకున్నాం. మీకు ఒక 5-10 నిమిషాల సమయం ఇస్తున్నా. ఈ సమయంలో మీకు మీరే ప్రార్థన చేసుకోండి. మీ తలల మీద నూనె పోసి, మీ తలల మీద చేతులు ఉంచినప్పుడు ఆ